హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో కోసం నా రివ్యూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్న ఒక మెసేజ్ పెట్టేసాను. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసండి. వేరే లెవెల్ కంటెంట్ అయితే వచ్చేసింది కదా. హబ్బా అని ఎంతమందికి ఒక సాటిస్ఫాక్షన్ వీడియోలు మీరు ఎక్కువ చూస్తారు కదా యూట్యూబ్లో. అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ వీడియో కింద ఈ ప్రోమోని ఎవరు ఎన్నిసార్లు చూసారనేది కూడా మెసేజ్ పెట్టండి. కనీసం ఏ ఒక్కరు కూడా 2 సార్లన్నా తక్కువలో 2 సార్లన్నా చూసుంటారని నేను అనుకుంటున్నా. వెంటనే లైక్ కూడా మాత మోగించేసి ఉంటారు. మరి మీరు ఎన్నిసార్లు చూసారు, ఏం మెసేజ్ పెట్టారు, ఆ ప్రోమో కింద ఏం మెసేజ్ పెట్టారు, మన వీడియో కింద కూడా మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఇక వైల్డ్ కార్డుల ఎంట్రీ ప్రోమో చాలా వైల్డ్గానే రాబోతుంది. ఇచ్చి పడేస్తారు, కడిగేస్తారు, వాళ్ళ టాప్ లేపేస్తారు. నేను ఎప్పటికే జర్నలిస్ట్ సతీష్లో మార్నింగ్ వీడియోలో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మనం అనుకున్నదే జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. గత సీజన్లో సోనియా ఆకులతో సహా మరికొందరు హౌస్లోనికి వచ్చినప్పుడు వాళ్ళతో హౌస్లో ఉన్నప్పుడు దోస్తులుగా ఉన్న సీరియల్ బ్యాచ్కు ఎలాంటి స్ట్రోకులు ఇచ్చారో, ఫ్యూజులు ఎగరగొట్టేశారో మనం చూసాం. ఇదే మనం ఎక్కడ చూడాలనే మాదిరిగా అయిపోయావు. అనుకున్నది ఒకటి అయినది ఒకటన్న మాదిరిగా స్ట్రోక్ ఇచ్చి పడేశారు. అలాగే అంతకుముందు సీజన్కి వెళ్తే అర్జున్ అంబట్ లాంటి వాళ్ళు వైల్డ్ కార్డులుగా వచ్చినప్పుడు కూడా ఆనందంగా గెంతుతూ వచ్చిన అమర్దీప్కు ఎలాంటి స్ట్రోక్ తగిలిందో చూసాం. సేమ్ టు సేమ్ అదే ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా ఉండబోతుందని కొన్ని ఎగ్జాంపుల్స్ సహా నేను ఇప్పటికే 2 వీడియోలు అనలైజ్ చేశాను కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది, అంతకు మించే జరిగింది అన్నట్టు ఉంది. మళ్ళీ వీళ్ళకి కొంత చిన్న డిఫరెన్స్ కూడా ఉంది, అది కూడా చెబుతాం. అయితే ప్రోమోలో ఉన్నదాంతో పాటు ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పని కొత్త ట్విస్ట్ ఏంటి అనేది కూడా మనకు ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. అదేంటి అనేది కూడా వీడియోలో చెబుతా. సో ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకుండా, ఎందుకంటే చాలా అప్డేట్స్ చాలా కష్టపడి మీకోసం తెస్తూ ఉంటే జస్ట్ మీరు అలా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కువ మంది. సో ఇంకా లైక్స్ కొడుతున్నారు, ఇంకా మన దీనికి రావాల్సిన లైక్స్ రావట్లేదు అనేది నా ఫీలింగ్. సో మీరు ఎక్కువ లైక్స్ కొడితేనే మళ్ళీ వీడియోకి రీచ్ వస్తుంది, ఆ బిగ్ బాస్ టీం వరకు వెళ్తుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్లతో మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసి గేమ్ చేంజ్ మీరే చేసుకోవచ్చు. లేదంటే మన అప్డేట్స్తో ఎవరెవరో వీడియోలు చేస్తే వాళ్ళకు వచ్చిన రీచ్ కూడా మనకు వీడియోలకు ఉండట్లేదు. అంటే కేవలం ఈ అప్డేట్స్ చెప్పే బదులు హ్యాపీగా ఎలాగో లైవ్ చూస్తాను, మొత్తం రివ్యూస్ చెప్పుకుంటే సరిపోద్దేమో అని ఫీలింగ్ నేను డిసప్పాయింట్ అవ్వకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు వచ్చిన ప్రోమో ప్రకారం చూస్తే మెయిన్గా స్ట్రోకులు దమ్ము శ్రీజ అండ్ కాట్రాజ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికే పడ్డాయి. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మీ అందరి ఫ్రస్ట్రేషన్ ఈ వీడియోలో దిగిపోద్ది, నాది గ్యారంటీ, అందులో డౌటే లేదు. ఆ రేంజ్లో వాళ్ళు ఇచ్చేసారు సగం. వీరి దెబ్బతో ఈ ప్రోమో చూసిన వెంటనే మీరు అక్కడ దివ్యకి, ఆ అనూషరత్నంకి, అట్లాగే షాకీబ్కి అభిమానులు అయిపోయి ఉంటారు అనిపించింది నాకు. సో అరే వీళ్ళనైనా పంపాల్సింది కదా అని. అయితే మిగతా వాళ్ళకి మరి పడలేదా? ఒక శ్రీజకి కళ్యాణ్కైనా కోటింగు అంటే వాళ్ళకే ఉంది. నెక్స్ట్ రౌండ్లో వాళ్ళకి ముందు వీళ్ళకి వడ్డిస్తే కడుపు నిండాక, మీ కడుపు నిండాక, వాళ్ళ కడుపు నిండాక, ఆడియన్స్ కళ్ళు చల్లబడ్డాక, అలాగే సెలబ్రిటీస్ కూడా కూల్ అయ్యాక అబ్బాబ్బాబ్బా ఇదే కదా మేము అనుకుంటున్నది. మా మాటలు మీ నోట వింటుండే మాకు సమ్మగా హాయిగా ఉందని వాళ్ళు మీరు అంతా రిలాక్స్ అయిపోయాక, మనం ఒక ఈగో సాటిస్ఫాక్షన్ చల్లారిపోయాక, ఆ తర్వాత ఏంటంటే ఇచ్చిపడేసారని సెలబ్రిటీ లిగ్గు కూడా చల్లారిపోయాక నెక్స్ట్ ప్రోమోలో నెక్స్ట్ కోటింగ్ మిగతా వాళ్ళకి పేరున కొసర వడ్డింపుడు కార్యక్రమం అయితే ఉంది. సరే ఫస్ట్ మనం ఈ ప్రోమో ప్రకారం మనం మాట్లాడుకుందాం. మాలో ఎవరితో స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారంటూ అడిగిన ప్రశ్నకు ఆమెకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే స్ట్రోక్ అయితే అనూషరత్నం ఇచ్చేసింది ఆమె. సో ఎందుకంటే నాకు తెలిసి ఈవిడ తెలివితేటలు అయ్యి ఉంటాయి ఇవి. మీరు ఎవరు అంటే ఇన్పుట్స్ తీసుకునేదానికి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కునేదానికి ఎవరిని స్వాప్ అంటే మాలో ఎవరు మైనస్లు చెబుతారు కదా, వీక్ పాయింట్స్ చెబుతారు కదా, ఎవరు గేమ్ బాగోలేదు చెబుతారు కదా, ఇండైరెక్ట్గా మన అతి తెలివి అంతా ప్రదర్శించేద్దామని ఇలా అడగడంతో ఆవిడ ఇచ్చి పడేసింది. ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఈ దమ్ము శ్రీజాను చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో అదే పొల్లు పోకుండా సొల్లు లేకుండా అనూష చెప్పినట్టు నాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆడియన్సే కాదు, తోటి కంటెస్టెంట్లు కూడా శ్రీజ గురించి ఇదే అనుకుంటున్నారు. మొన్న నామినేషన్ల సమయంలో చాలా స్మూత్గా అదే విషయం చెప్పారు. దానికి ఆమె ఏడిచి పెడబొబ్బలు పెట్టేసింది. బట్ అది వేరు. హౌస్లో ఉన్న వాళ్ళు చెబితే పట్టింపు ఉండదు. లైట్ ఏముందిలే నాకు సింపతి వస్తుందిలే, నేను టార్గెట్ గురైనట్టుగా ఇంత ఏడ్చానంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఎట్లా ఎంతసేపు వాళ్ళే పాజిటివ్ ఆలోచించుకొని నన్ను హట్ చేస్తారు, ఏడిపించేస్తారు కనుక వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది లెక్క వాళ్ళ సోది క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఉంటారు. బట్ జనం పల్స్ ఎట్లా ఉంది, జనం ఏమనుకుంటున్నారు, మనం ఆడియన్స్గా చూసి ఏం ఫీల్ అవుతున్నామో తెలుసుకొని జనంలో నుంచే కొందరు వెళ్ళి చెబితే ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఒపీనియన్ అనేది అర్థం చేసుకోలేనంత అమాయకురాలైతే కాదు ఈ దమ్ము శ్రీజ. సో ఎవరితో స్వాప్ చేసుకుంటారో అనగా నేను నీతోనే చేసుకుంటా, నువ్వే అక్కడ స్క్రాప్, నువ్వే బయటికి రా, నీతోనే స్వాప్ అనే ఫటాఫట్ లెక్క ఇచ్చి పడేసింది ఆవిడ. ఎందుకంటే నీకు మళ్ళీ ఏం చెప్పింది ఆవిడ డైలాగ్స్ కూడా, నీకు ఇగో సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఒక పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటావు. 24/7 నెగిటివ్ ఎనర్జీ ఎవరైందో ఉందంటే నువ్వే. అందుకే నీతోనే ఫస్ట్ స్వాప్ చేసుకుంటాను స్ట్రైట్గా పాయింట్ బ్లాంక్ రేంజ్లో బుల్లెట్ దించేసింది అనూషరత్నం. ఇంకా ఇంతకంటే ఎవరు చెబుతారు ఆవిడకి ఫీడ్బ్యాక్? ఎవరైనా చెప్పగలరా?
ఫటాఫట్ మనకి ఇచ్చి పడేసేయడం అంటే ఇదే కదా. కళ్ళు తెరిపించేసి మబ్బులని వీడిపోయి, సో ఫస్ట్ ఎవరితో స్వాప్ అనగానే నీతోనే పిల్ల కాయకలాగా అరిచి చించుకుంటాను, ఆపమ్మ కాసేపు కాయగోల అని మాదిరిగా ఇచ్చి పడేసింది. ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇదే. అలాగే దివ్య కూడా మరొక బుల్లెట్ దించింది అక్కడ. బిగ్ బాస్ కంటే పెద్ద కెప్టెన్ నేనే అనే ఫీలింగ్లో ఎప్పుడూ ఉంటుందని దుమ్ము దులిపేసింది. ఎస్, ఇది కరెక్ట్, 100% వాస్తవం. ప్రజలంతా ప్రేక్షకులంతా అలాగే అనుకుంటున్నారు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఆల్రెడీ మన వీడియోలో ఎన్నోసార్లు ఉతికి ఆరేసాం కాబట్టి మళ్ళీ సోదంతా నేను చెప్పుకురాను, మీకు టైం వేస్ట్ చేయను. ఆల్రెడీ మీకు తెలుసు, మీరు కూడా రెగ్యులర్ చూస్తారు కనుక. ఇప్పుడు భరణిని క్రిందటి వారం నామినేట్ చేసినప్పుడు శ్రీజ అతడిని హ్యూమిలేట్ చేసేలా చేసిన దారుణమైన పదజాలు మీకు అందరికీ గుర్తుందా? ఎంతమందికి ఇంకా గుర్తుందా మాటలు? మీరు సెల్ఫిష్, మీరు కన్నింగ్, మీరు ఫేక్, మీరు వాళ్ళందరినీ వాడుకుంటున్నారు. మీ గేమ్ కోసం వాళ్ళ గేమ్ చెడగొట్టేస్తున్నారు, వాళ్ళని తొక్కేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మీరు రియల్ కాదు, వాళ్ళని తొక్కి పైకి రావాలని చూస్తున్నారు. ఇలాంటివి ఇంకా 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 ఎన్నో ఆవిడ నోటి వెంబడి అలవోకగా జాలు వారే ఎన్నెన్నో వాగింది. సో కేవలం 2 వారాల్లో అతనితో హౌస్లో ఉండి, అది కూడా అతనికి యాంటీగా ఎక్కడో వేరే గదిలో ఉంటూ ఇలాంటి జడ్జిమెంట్లు ఇవ్వడం చూస్తే ఆడియన్స్కి మంట ఎక్కిపోద్ది, చిర్రెత్తుకు వస్తుంది. చివరికి ఆయన ఒక పర్సనల్ ఎమోషన్ ఒక లాకెట్ నేను ఓపెన్ చేసింది, అమ్మ గురువు అనేది తెచ్చుకుని వాళ్ళు ఎప్పుడైనా హౌస్లోకి ఇతను ఉండేటప్పుడు వస్తే వాళ్ళ మీద ఉండే ప్రేమని అభిమానాన్ని రెస్పెక్ట్ చేస్తూ చూపిద్దామని ఒక ఏదో సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుని తెచ్చుకునే దానికి కూడా హోస్ట్ ఎదుట చిన్న దాని గురించి కూడా చాలా హడావిడి చేసేసి అప్పుడు మీరు అలా చేశారు, అది ఫేక్, ఇది ఫేక్, చిన్న ట్విస్ట్ దానికోసం ఒక సర్ప్రైజ్ కోసం ప్లాన్ చేసుకున్నదని కూడా వాళ్ళకి తెలియదు. బిగ్ బాస్ టీమ్కి, నాగార్జున గారికి తెలియదా? ఏదో హైప్ ఉండాలి ప్రోమో కోసం, దాని మీద కూడా కోడిగుడ్డు మీద పీకినట్టుకి పీకి నువ్వు ఫేక్ అని నిరూపించడానికి తెగ తాపత్రయపడింది. అంటే ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పి మంచి పదజాలంతో కరెక్ట్గా చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పగలిగిందా? ఇప్పుడు మీరు మెసేజ్లు పెడతారు, ఎలాంటి లాంగ్వేజ్ వాడతారు మీకు తెలుసు కదా. మంచిగా మాకు ఈ పాయింట్లు నచ్చలే, విరక్తండి, చూడలేకపోతున్నాం ఇట్లా పెడతారు తప్ప ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? సో ఈ అమ్మాయి మొత్తానికి దమ్ము సిరీస్లో ఉన్న మెయిన్ బ్యాడ్ నేచర్ ఏంటంటే నామినేషన్ల టైంలో చూస్తే ఒక మంచి పాయింట్ లేదంటే ఒక 2-3 పాయింట్లతో అవతల వాళ్ళు నామినేట్ చేసేయచ్చు సింపుల్గా. నాకు ఇట్లా అనిపించింది సార్, మీరేమనుకుంటున్నారు, సో అభిప్రాయం ఇదే చెప్పొచ్చు. బట్ నేనే తోపినే, నేను బిగ్ బాస్ రియాలిటీ షోని అవపోసన పట్టేసి కాచి వడబోసి తాగేసి మింగేసి జీర్ణం చేసుకున్న ప్రతి సీజన్ నాదే అనే ఒక ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్తో, మితిమీరిన యాటిట్యూడ్తో ఆ ఫీలింగ్ ప్రదర్శిస్తూ ఒక 10 పాయింట్లను తీసుకొచ్చి ఆవిడ అనుకుంటుంది పాయింట్లు కాదు, నస తలకాయ నొప్పి వాళ్ళందరూ భరించలేకపోతున్నారు. ఆడియన్స్ కూడా బాబాయ్ ఏంట్రా నాయన ఎలా తగిలింది, ఎందుకు ఈ వాగుడు, వాగుతూనే ఉంటుంది అని లెక్క. వాటిలో 1-2 కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూటుగా సుత్తి లేకుండా చెప్పి క్లోజ్ చేస్తే బాగుంది. ఇప్పుడు చూసాం ఫస్ట్ తనుజకి రీతూ చౌదరి విషయంలో దెబ్బ తగిలితే ఈవిడ అసలు ఏమాత్రం కన్సర్న్ చూపలేదు, ఈవిడకి ఒక మానవత్వం అనేది మచ్చుకు కూడా లేదు. అయ్యి బాబాయ్ నా వల్ల నాకు అడ్డుకుంది, పడింది, సరదా తీరిపోయింది, ఇంకా నేను మొహమాటం పడి చెప్తాను, దోల తీరిపోయింది అన్నట్టుగా ఎంజాయ్ చేసింది, ఆ రీతికి తగలాల్సిందని మాదిరిగా ఇలా ఊరికే పోర్ట్రే చేసేస్తే ఆడియన్స్ ఏమైనా అమాయకులా? సో వాళ్ళని పుండుపై కారం చల్లినట్టు కెలకడానికి చెబుతుంది. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పింది కదా, పుండుపై పిన్నిస్తూ గుచ్చినట్టుగా మాదిరిగా కెలకడానికే చెబుతుంది. తాను తోపును తనకు ఎదురు లేదు అని నిరూపించడానికి చించుకుంటూ ఉంటుంది. అందుకే నేను ఆ ఎపిసోడ్లో కూడా సంజన ఇంపజేసిన కామెంట్లు కూడా ఇవే. ఫ్యామిలీస్కి సంబంధించిన ఆ పోటీలో సంచాలకురాలుగా దమ్ము ఉందనే నేను పెద్దగా అసలు దలుచుకోలేదు. గంటలు 3-4 గంటలు బుర్ర తినేస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, మనం సిక్ అయిపోతాం, మూడౌట్ అయిపోతాం. 3 నిమిషాలు కూడా ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేసి ఇది లేదు. అంతకుముందు కూడా చెప్పినట్టుగా ఆవిడకి ఎంతసేపు ఆర్గ్యుమెంటే కావాలి అంతే తప్ప ఒక ఎమోషన్స్తో కానీ ఒక మన ఫీలింగ్స్తో కానీ సంబంధమే లేదు ప్రియా అని కూడా చెప్పినట్టుగా ఆమె ఒక శాడిస్టిక్ మెంటాలిటీ అనేలాగా కామెంట్స్ చేసిందంటే ఎంతలా ఈ దమ్ముతో వాళ్ళందరూ విసిగిపోయారో అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు బర్నీ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, సంజన గారు కావచ్చు, వీళ్ళందరూ సంజన గారికి మరి తెలుసో లేదో కానీ ఈ షో చూసి ఫాలో అయ్యింది లేమో కానీ అగ్ని పరీక్ష ప్రాసెస్ అంతా అయ్యి ఉంటారులే ఆవిడ కూడా. సో ఈవిడ ఏంటంటే మెయిన్ ఆవిడకి భయం అయితే లేదు, కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే రెగ్యులర్గా తెలుగు షో చూశారు కదా. సో ఈవిడికి అప్పుడు అగ్ని పరీక్షలో మంచిగా పాజిటివిటీ వచ్చింది. వీళ్ళందరూ ఆల్రెడీ కామనర్స్గా ఆడియన్స్ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చారు, మనం సెలబ్రిటీగా వస్తే సో వీళ్ళు ఇప్పుడు ముద్దొచ్చారు కాబట్టి ఆడియన్స్ చంక ఎక్కించుకున్నారు, ఇంకా చంక దిగలేదాం అనుకున్నారు. చంక కాదు కదా, నేలకేసి కొట్టేశారని ఇప్పటికే ఇప్పుడు ఈ అనుషరత్నం, దివ్య వీళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్స్తో ఫీడ్బ్యాక్తో దాని ఫీడ్బ్యాక్ కూడా అనక్కర్లేదు, ఇంకా అంతకు మించే చెప్పాలి. ఇచ్చి పడేశారు కనుక అయిపోయిందా, అప్పుడే ముద్దొచ్చారు, చంక ఎక్కారు, అందులోకి హౌస్లోకి వచ్చారు, ఇప్పుడు చంక దించేసి కింద పడేశారు, ఇక మనం రెచ్చిపోవచ్చు, చెలరేగిపోవచ్చు అని వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చి ఆ భయాలు మొహమాటాలు అవన్నీ పోతాయి, ఇక చెలరేగిపోవచ్చు. ఓహో 3 రోజులు ముచ్చటైనా అయిపోయిందా, మీ హవా అయిపోయింది అనమాట, చాలా బాగా ఆడారు అయితే ఇంకేం సంతోషం అని లెక్క వాళ్ళు కూడా చెలరేగిపోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి అయితే మొత్తానికి ఖచ్చితంగా ఇది దమ్ముకే కాదు పక్కనున్న ప్రియాకు కూడా గట్టి స్ట్రోకే అటాక్ కింద లెక్క.
ఎందుకంటే వీళ్ళు ఆడియన్స్లో ఎంత దారుణంగా పలుచన అయిపోయారు అనేది క్లియర్గానే ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు అయితే బుల్లెట్ దింపారు ఇక. ఇప్పుడు గత సీజన్లో అయితే ఏంటి, బయట నుంచి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత పూర్తిగా అమర్దీప్ లాంటి వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకున్నాడు. అందుకే ఫైనల్ వరకు ఉండగలిగాడు ఆయన. లేదంటే 5 వారాలకే వీళ్ళ విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది అప్పుడు ఆయన మీద అట్టగా, ఇప్పుడు వీళ్ళ మీద కూడా. సో ఇక ఈ కామనర్స్ బ్యాచ్ మారుతుందో లేదో చూడాలి. మారితే మంచిదే, మారకపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నట్టే. ఇంతకంటే మంచి ఫీడ్బ్యాక్ ఎవరు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన నలుగురు కూడా వాళ్ళనెత్తినే పాలు పోసారు. మళ్ళీ అరే తప్పులు చేస్తారు, పొరపాట్లు జరిగితే సరే దిద్దుకోండి, మార్చుకోండి, లేదా బయటకు పోతారు మీ కర్మ అని లేక పర్ఫెక్ట్గా ఇచ్చి పడేశారు. అలాగే మీకు ఒక అప్డేట్ ఇస్తానని చెప్పా కదా, మరి నలుగురు వచ్చారు కదా, దాని గురించి చెప్పేటప్పుడు మీరు మరింత ఆసక్తిగా ఉల్లాసంగా ఎదురు చూసేది ఏంది, కరువు కళ్యాణ్, కాటరాజ్ కళ్యాణ్. ఈ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక అప్డేట్ చేస్తా, అందుకే స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉంటాయని చెబుతా. ఇప్పుడు ఏంటి, బిగ్ బాస్ వీళ్ళ నలుగురిని పంపించి ఇక్కడ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే, బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇలాంటి ట్విస్ట్లు టర్న్స్ ఏమైనా సరే ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తాయి కనుక ఒక లైక్ అయితే కొట్టేసి, నేను పదే అడుగుతున్నా, విసుక్కోకండి. నేను కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత కనుక చేస్తూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళు నలుగురు వచ్చారు కదా, వీళ్ళు పాయింట్లన్నీ చెప్పిన తర్వాత వీళ్ళకి ఓట్లు వేయాలి హౌస్ మేట్స్. ఆ కంటెస్టెంట్స్ అందరూ ఓట్లు వేసిన తర్వాత ఎవరు ఉండాలి, ఎవరిని పంపాలని సాధారణంగా ఎక్కువ ఓట్లు హౌస్ మేట్స్ వేస్తే ఎవరికి వేస్తే వాళ్ళే ఉంటారనేది ఇక్కడ కాన్సెప్ట్తో ఆ డిజైన్ చేసి పంపించాడు బిగ్ బాస్. ఇక్కడ చూస్తే అనూషరత్నం ఏంటి గట్టిగా ఇచ్చి పడేసింది, దమ్ము శ్రీజకి అటాక్ చేసింది కనుక ఆటోమేటిక్గా భరణి కావచ్చు, ఆ అమ్మాయి ఎవరు సంజన గారు కావచ్చు, వాళ్ళంతా ఏమనుకుంటారు, అబ్బా ఈ డబ్బా రేకులు రానికి సరైన కటౌట్ ఆవిడైతేనే సరిపోద్ది, ఇచ్చి పడేస్తుంది నాయన, మన ఫ్రస్ట్రేషన్ అంతా ఈవిడికి ఏదో సినిమాలో రేసు గుర్రంలో రే నా పగ, నా ప్రతీకారం, నా కక్ష అంతా నీకు ట్రాన్స్ఫర్ చేసేసా, పండగ చేసుకుని ప్రకాశ్ రాజ్కి వెళ్ళని అంటాడు కదా, పండగ చేసుకోరవయ్య అన్న మాదిరి. అలాగా ఇక మన పగ, మన ప్రతీకారం, మన కసి, మన కోపం, మన ఫ్రస్ట్రేషన్ అంతా ఈ అనూషరత్నంకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చి ఆవిడ ఇచ్చిపోద్ది, మన తరపున ఒకరితో పుచ్చుకుంటుంది, కుమ్ము పడేస్తుంది, ఇచ్చి పడేస్తుంది అని లెక్క. శ్రీజ కరెక్ట్ కౌంటర్ ఇచ్చేది, ఆవిడ నోటికి తాళం వేసి దేవుడు అని లెక్క. ఖచ్చితంగా సంజన వీళ్ళందరూ ఈవిడికే సపోర్ట్ చేస్తారు అనూషరత్నకి. అట్లా ఆవిడికి ఎక్కువ ఓట్లు పడతాయి. సో ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళ హౌస్లోకి రావాలి అనేది బిగ్ బాస్ ఇక్కడ పెట్టిన ట్విస్ట్ కనుక అట్లాగే పడతాయి. అట్లాగే మన ఏం పేరు, ఆయన పేరు నాగ సేఫెస్ట్ ప్లేయర్ అని మరొకసారి 100% ప్రూవ్ చేసుకున్నాడు. అంటే గొడవలు పడుతున్నారు ప్రతిదానికి అనేటప్పుడు రీతి అడుగుతుంది కదా, గొడవలే కనబడతా, గొడవలు కూడా ఉండాలి కానీ ఈ సన్నయ్య నొక్కులు ఎందుకయ్యా నీకు, ఎందుకే ఇతనికి అవకాశం రాలే. సో పిఆర్ని పెట్టుకుంటే అయిపోదు, నువ్వు కూడా ఫస్ట్ ఫైర్ ఉండాలి కదా మనలో. ఎందుకు అంత మొహమాటం, ఎందుకు అంత ముసుగులో గుద్దులాట, వెంటనే అవి ఉండాలి ఇవి ఉండాలి, నేను అప్పుడు 2 స్టార్స్ గెలిచావు, నీకోసం నువ్వు గెలిచావు, అది ఇక్కడ మ్యాటరే కాదు. సో ఇక్కడేమి ఇలాంటి సేఫ్ ప్లేయరే ఉండాలి, మన ఫట్మని కొట్టినట్టు చెప్పకూడదు. ఖచ్చితంగా మనకి భజన చేస్తుంటే మనకి ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక వరస్టో గుడ్డో బేడో ఇలాంటి వీకెండ్లోనూ మనకు కొద్దిగా బిస్కెట్ వేసామంటే చాలు, మనకు వంత పాడతాడు. ఇట్లా ఆయన విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకే పడతాయి. ఎందుకంటే సేఫెస్ట్ ప్లేయర్స్ని ఎంచుకునే సేఫెస్ట్ ప్లేయర్స్ కూడా హౌస్లో ఉంటారు కనుక. అట్లాగే షాకిబ్, ఆయన కూడా ఆయన రేంజ్లో ఇచ్చి పడేస్తాడు, కడిగి పడేస్తాడు, ఎమోషనల్గా ఆడుకుంటున్నాడు కనుక ఆయనకు కూడా పర్వాలేదన్నట్టు వేస్తారేమో. కాకపోతే ఇక్కడ ప్రోమోలు ఇచ్చి పడేసాడు. మరి అగ్ని పరీక్షలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు కనుక అది ఎక్కువ రోజులు జర్నీ కదా. సో మనకు 15 రోజులు ఉన్నాం కనుక వాళ్ళకి అతని గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇతను పెద్ద మన కాంపిటీటర్ కాకపోవచ్చులే, అంత టఫ్ ఉండదు అని ఆయనకు కూడా ఓట్లు వేస్తారు. ఇక దివ్య అయితే ఇక్కడ చెబుతూ ఉంది, ఏమి నేను వైల్డ్ ఫైర్ ఏందో చూపిస్తా, మొహమాటం లేకుండా ఆడతా, నేను ఎవరికి మొహమాటం చెప్పేది పడేది అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడకు తక్కువ మంది ఓట్లు వేసి ఉంటారు, ఆవిడ చెబుతున్న పాయింట్స్ కూడా అట్లాగే ఉన్నాయి కనుక నేను ఫటాఫటమన్నట్టు చెబుతా. సో క్లారిటీతో ఉంది, కాన్ఫిడెన్స్తో ఉంది, మొహమాటం ఉండదు, ఏవీ ఉండదు కనుక ఆవిడకి చాలా తక్కువ ఓట్లు పడి ఉంటాయి. ఈ లెక్కనైతే ఎక్కువ ఓట్లు పడినందుకు అనూషరత్నం కానీ నాగా కానీ ఎక్కువ నాగాకే వేసి ఉంటారు నాకు తెలిసి, లేదా షాకిబ్ వీళ్ళకి పంపించాలి. కానీ బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఎక్కడేస్తారు, ఖచ్చితంగా కంటెంట్ రావాలి, ఒక ఫైర్ బ్రాండ్ హౌస్లో ఉండాలంటే దివ్యాని ఎక్కడైనా పంపాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాడు కాకుండా తక్కువ ఓట్లు వచ్చినాడు అని చెప్పి దివ్యాని అయితే పంపించాడంటే. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి గులేబా కావాలి కథలు ఇవన్నీ ఎన్ని చూసి ఉంటాడు బిగ్ బాస్. సో అందుకనే ఆవిడనే పంపిస్తే ఈ కాశీ మజిలీ కథలన్నీ మేము చాలా విన్నాం, చాలా చూసాం, చాలా సీజన్ల అనుభవం ఉంది, మీకంటే ముదురు టెంక్ ఎక్కడ నేనే కదా ఆడించేదాని లెక్క ఖచ్చితంగా తక్కువ ఓటు పడినా ఆ దివ్యాని అయితే హౌస్లోకి పంపించి మిగతా ముగ్గురు అయితే బయటకైతే పంపించారు బిగ్ బాస్. సో ఇప్పుడు దివ్య కూడా ఏంటి, కనీసం ఒక్కరన్నా ఓటు వేసి ఉంటే ఆ ఒక్కరి విషయంలో ఆవిడ కాస్త కృతజ్ఞత చూపించాలి. సరే నేను హౌస్లోకి వస్తే బాగుంటుంది కోరుకున్నారు కనుక ఈ కంటెస్టెంట్తో కాస్త మరి తప్పదు, అది ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళ విషయంలో ఎలాంటి దయ జాలి కరుణ కృతజ్ఞత చూపాల్సిన పనే లేదు, అవసరం లేదు. నేను ఆడడానికి వచ్చి ఆడుకుంటా, మీ అందరితో ఆడుకుంటేనే బెటర్. ఎందుకంటే
వాళ్ళ మీద ఆడియన్స్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకొని ఓట్లు వేసి సపోర్ట్ చేసి పంపిస్తే వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రామచంద్ర ప్రభు అనే మాదిరిగా ఉంది కనుక సో దివ్య యొక్క చెడుగుడు ఆడుకోవచ్చు. సో మొత్తానికి నలుగురిలో ఆ రకంగా ఆ ప్రాసెస్ దివ్య అయితే హౌస్లోకి అడుగుపెట్టింది, గృహప్రవేశం జరిగిపోయింది. ఇక దబిడే మిగిలింది. ఆ ముచ్చట మనకు త్వరలో తీరబోతుంది. సరే, ఇక షాకిబ్ గురించి పవన్ కళ్యాణ్ చెబుతావు అన్నాడు. నీకే స్వాప్ చేస్తాను నేను, నీకంటే నేనే ఎక్కువ ఇస్తా, ఎందుకు వచ్చావు బ్రో ఇక్కడికి, ఏంది టైం పాస్ చేయడానికి కాదు కదా, నేను ఆల్రెడీ సిచ్యువేషన్ చూసా. ఫస్ట్ ఆయన డైలాగులు చెప్దాం, ఎంత బాధ ఉందో చూడండి ఆయనకి. అరే ఏదో ఆడదామని ఫోన్ పగలగొట్టాడు, ఎమోషన్ అయ్యాడు, అంతా చేసి నేను వెళ్తే ఇంతకంటే బెటర్గా ఇస్తా కదా, ఏదో ఒకటి చేద్దాం కదా, కానీ వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడనే ఆ కసి, కోపం, బాధ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆయన మాటల్లో. సో మీకు తెలియదు ఆ ఫీలింగ్ బయట ఎలా ఉంటుందో అని ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెబుతున్నాడు. కరెక్ట్గా కళ్యాణ్ ఏదైతే డైలాగ్ వాడి, ఏదైతే డైలాగ్తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి, ఏ చిన్న సిచ్యువేషన్తో ఆయనకు హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్లో వచ్చి ఇక్కడ అవకాశం కల్పించారో అక్కడే కరెక్ట్ కొట్టాడు. ఆయన వాడిన డైలాగ్తో ఆయనకి తిరిగి ఇచ్చేసాడు. ఏంటి ఆ స్టేజ్ మీద చెప్పాడు, చాలామందికి సమాధానాలు చెప్పుకోవాలంటూ ఇలా తలదించుకొని ఏడ్చాడు కదా, అక్కడే కనెక్ట్ అయిపోయారు. మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారు చెప్పండి. దాంతోపాటు ఆయన ప్రొఫెషన్ చూసి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా అరే ఈ ప్రొఫెషన్ నుంచి వస్తుండు, అలాగే ఇక్కడ ఏంటంటే అక్కడ చాలామందికి సమాధానాలు చెప్పాడంటే చాలా బాధ్యతతో, నేనైతే అదే అనుకున్నా, చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా ఆడతాడు, మంచి డిగ్నిటీ ఉంటుంది, మంచి రిజర్వ్డ్గా ఉండి చక్కగా బ్రహ్మాండంగా ఆడతాడని చాలామంది అంచనాలు వేశారు. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలో నేను కూడా చాలా గట్టిగా చెప్పాను, ఇస్తే బాగుంటుందని. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైంది, ఇట్లా ఎలా ఆడుతున్నాడో చూసాం. సో ఇప్పుడు ఆయన అగ్ని పరీక్షలో ఏదైతే చెప్పాడో చాలామందికి సమాధానాలు చెప్పాలని చెప్పు, అందుకే లోపలికి వచ్చి ఇప్పుడు మేము రిజెక్ట్ అయిపోయి చాలామందికి సమాధానాలు చెబుతున్నావు, నువ్వు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి అని ఇచ్చి పడేశాడు. ఏదైతే డైలాగ్తో వచ్చావో సమాధానాలు చెబుతానన్నావో ఇప్పుడు ఏం చెబుతున్నావు సమాధానాలు, మేము చెప్పుకుంటున్నాం సమాధానాలు. అరే మీరు ఎందుకు రిజెక్ట్ అయిపోయారో, రిజెక్టెడ్ పీసులు అనేది మమ్మల్ని చూస్తున్నారు, వాస్తవానికి రిజెక్ట్ చేయాల్సింది నిన్ను అని ఇచ్చి పడేశాడు ఆయన. పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆయన డైలాగ్తో ఆయన కడిగి పడేయడం అంటే ఇదే. మరి ఇక్కడ మన ది గ్రేట్ డీమాన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాలి. ఆయన అంత ఎమోషన్తో, అంత సీరియస్గా, అంత బాధతో మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు రాబాయ్, మీరు వచ్చింది ఏంటి చేస్తున్నది ఏంటి అని అడుగుతూ ఉంటే అదే ఒక ఆడియన్గా, అతను కాంపిటేటర్గా కాదు, ఇంకా ఒక ఆడియన్గా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన షాకిబ్ చెబుతూ ఉంటే చాలా సీరియస్గా కాస్తా కూస్తా బుర్రలున్నాడు ఎవడైనా తీసుకొని ఎక్కిలు నవ్వులు నవ్వుతూ కప్పు కొట్టడానికంట. ఈయన చెప్పగా నా రీతు మొహం దాచుకొని పక్క నవ్వడం. వీళ్ళు కప్పు కొడతారా, ఏం కప్పు కొడతారు నాకు తెలియకొడుతున్నా, టీ కప్పు కూడా రాదు వీళ్ళకి. మహా ఉంటే గట్టిగా ఉంటే 7 వారాలు అంతా తరిగిపోద్ది, బయటికి లాగేస్తారు ఆడియన్స్. ఈయనకి అంత కామెడీలాగా ఉంది. నాకు చూస్తే వెంటనే ట్రోలర్స్కి అయితే ఆ క్లిప్ గుర్తొచ్చి ఉంటుంది. ఇలాగా ఎందుకు వచ్చారు మీరంటే కప్పు కొట్టడానికి అన్నప్పుడు అవి నవ్వడం చూస్తే వెంటనే రవితేజ గారు ఇప్పుడు ఏ చెప్తూ కొట్టాలరా నేను అంటాడు చూడండి ఒక డైలాగు. ట్రోలర్స్ అందరూ ఆ బిట్టు వేసుకుంటారు, వేసుకోవచ్చు అనే మాదిరిగా ఉంది. దేంతో కొట్టాలరా నేను ఇప్పుడు అంటాడు కదా అట్లా. ట్రోల్స్ అంటే గుర్తొచ్చింది. ఇక కాట్రాజ్ కళ్యాణ్ ట్రోలింగ్ అయిపోతావు అని రామురావుని బెదిరించాడు కదా, ఇప్పుడు ఆయన పిఆర్ తెగ ప్రయత్నం చేస్తున్నా ఇతని గురించి లేపాలని వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇతడు ఎంత బాగా ఆడుతాడంటే, ఎంత చక్కగా వచ్చాడంటే, ఆయన ఏంటి ఎందుకు వచ్చారు మీరు అర్థమవుతుందని అడిగేటప్పుడు షాకిబ్ కప్పు కొట్టడానికి అన్నాడు కదా. ఏ కప్పు? కసి కాట్రాజ్ కప్పు, కసిబెడ్ కప్పు, వాదార్పు స్టారు, పులిహోర రాజేష్, కరువు బ్యాచ్, హచ్ బ్యాచ్, ఇట్లాంటివే సొల్లు కార్చడంలో, తేప కార్చడంలో ఇట్లాంటివి. ఈ కప్స్ ఏమైనా వస్తే ఇవ్వాలి తప్ప మీ ఆడింది, పొడిచింది, పీకింది ఏమీ లేదు అని వాళ్ళు ఇచ్చి పడేశారు. ఆడియన్స్ అందరికీ ప్రతినిధుల తరపున మాటలతో చెడుగుడు ఆడేశారు. సో పైగా ఏంటి, వీళ్ళకి ఎటూ గేమ్ లేదు. పైగా పక్కోళ్ళ గేమ్ను కూడా ఎలా కెలకాలి, ఎలా చెడదబ్బాలి, వాళ్ళ ఫోకస్ను కూడా ఎలా మనం డిస్ట్రాక్ట్ చేయాలి. నేను మొన్న ఒక సామెత చెప్పినట్టుగా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టింది అన్నట్టుగా ఇట్లా ఉంది వీళ్ళ ఆట. సో మొత్తానికి సెలబ్రిటీస్ కూడా ఇలా కడిగి బయలుదేరితో ఓహో వాస్తవాలు అయితే అర్థమైన ఇదా పరిస్థితి. నిన్నటివరకు భయపడ్డారు. కామనర్స్ అంటే కామన్ మ్యాన్ ఓట్లతో సపోర్ట్తో వచ్చారు. సో ఇన్ని రోజులు మొహమాట పడ్డారు, ఇక మడతెట్టేస్తారు, మడతెట్టేయని అనుకుంటాను. ఇంకా సేఫ్ గేమ్ ఆడితే వాళ్ళకే నష్టం. ఇప్పుడు దివ్య కూడా ఎందుకంటే అనవసరమైన విషయాల్లో నేను కెలుక్కొని నేనే బిస్కెట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఆ డైలాగ్ కూడా శ్రీ ఎవరావిడ శ్రీజ గారికి అనుకుంటున్నాను నేను. సో ఆవిడేంటి వైల్డ్ ఫైర్ పెర్ఫార్మెన్స్తో బోత్ సైడ్స్ బ్యాలెన్స్ ఉంది. ఆ వైల్డ్ ఫైర్ చూశారు వాళ్ళు. ఆల్రెడీ టాస్కులు బాగా ఆడుతుంది, అగ్ని పరీక్షలో మాటలు కూడా బాగా చెబుతుంది కనుక ఖచ్చితంగా ఆవిడకి భయపడి అమ్మో అని చెప్పి సేఫ్ ప్లేయర్ కింద మిగతా సేఫ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆవిడ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఆవిడకి సపోర్ట్ చేయరు, ఓట్లు వేరు. కానీ బిగ్ బాస్ ఎన్ని చూశాడు, నువ్వే వెళ్ళమ్మో, నువ్వే కరెక్ట్ వేళకే సరిపోతావు అని చెప్పి ఆవిడనే పంపించాడు. ఆయన చెప్పే కదా నాగా సేఫ్, ఎందుకు అంత మొహమాటం ఆయనకు అర్థం కాదు. సో మొత్తానికి ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ మరో ప్రోమో రాగానే దుమ్ము దులిపేద్దాం. మెసేజ్ కూడా పెట్టండి.